హాయ్ హలో నమస్తే. ఒక ఏఐ క్రియేటర్‌కి కావాల్సిన అన్ని టూల్స్ ఒక్కటే ప్లాట్‌ఫామ్‌లో ఉంటే ఏఐ వీడియో జనరేషన్ చాలా ఈజీ అవుతుంది కదా! సో, ఈరోజు అలాంటి ప్లాట్‌ఫామ్ గురించి చూద్దాం. హిగ్స్ ఫీల్డ్ ఏఐ ప్లాట్‌ఫామ్. ఇందులో మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. ఇమేజెస్ జనరేట్ చేయడానికి, ఇమేజ్ టు వీడియో జనరేట్ చేయడానికి మనకి ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయన్నమాట. ఒక ఏఐ వీడియో క్రియేటర్‌కి కావాల్సిన ఒక ఏఐ వీడియో జనరేట్ చేయడానికి కావాల్సిన ప్రతిదీ ఎండ్ టు ఎండ్ టూల్స్ మనకి ఈ ఒక్క ప్లాట్‌ఫామ్‌లో మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఇమేజ్ సెక్షన్‌లో మనం ఇమేజ్ జనరేషన్‌కి కావాల్సిన టూల్స్ చూడొచ్చు. నానో బనానా ప్రో, వాన్. ఇంకా ఇక్కడ వీడియో సెక్షన్‌లో వీడియోకి జనరేట్ చేయడానికి కావాల్సిన టూల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. వాన్ 2.6, క్లింగ్ 2.6, సొరాటో, హిగ్స్ ఫీల్డ్, డిఓపి, ఇట్లా మనకి గూగుల్ వియో 3.1 ఇలా మనకి చాలా టూల్స్ అనేది ఒక్క ప్లాట్‌ఫామ్‌లో మనకి ఉన్నాయన్నమాట. ఈ టూల్స్ యూజ్ చేసి మనం ఇమేజెస్ ఆర్ వీడియోస్ జనరేషన్ అన్నీ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ హిగ్స్ ఫీల్డ్ ఏఐ వాళ్ళు న్యూ ఫీచర్‌ని లాంచ్ చేశారు. అదే సినిమా స్టూడియో అనమాట. ఈ సినిమా స్టూడియో యూజ్ చేసి మనం కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఫిల్మ్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నానో బనానా ప్రో ఫీచర్ యూజ్ చేసి మనం ఇమేజెస్ జనరేట్ చేసి చూద్దాం. ఇక్కడ నానో బనానా ప్రోతో పాటు చాలా టూల్స్ ఉన్నాయి మనకి. క్లింగ్ 1 ఫీచర్, ఫ్లక్స్ అండ్ వాన్ 2.2 ఇలా మనకి చాలా టూల్స్ ఉన్నాయి. ఏదో ఒక టూల్ యూజ్ చేసి మనం జనరేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం యాక్సెప్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు షార్ట్ ఆర్ లాంగ్ వీడియోకి. నేను లాంగ్ వీడియోకి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1K, 2K ఆర్ 4K రెజల్యూషన్తో మనం వీడియోస్ జనరేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బ్యాచ్ సైజ్ మనకి ఇమేజ్ అనేవి మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఇమేజెస్ అనేది ఒకటి కావాలా లేదా 2 or 3 ఎన్ని ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలన్నా ఇక్కడ అప్ టు 4 వరకు ఆప్షన్ ఉంది. మనం 4 ఇమేజెస్ వరకు ఎట్ ఎ టైం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ జనరేషన్కి కూడా 2Kకి 2 క్రెడిట్స్, 4Kకి 4 క్రెడిట్స్ అలా మనం క్రెడిట్స్ బట్టి మనం రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేసి చూద్దాం. జనరేట్ అయిపోయింది. మనం ఇచ్చిన ప్రాంప్ట్కి చాలా క్లియర్గా హెచ్డి క్వాలిటీతో మనకి జనరేట్ అయింది. ఇప్పుడు సేమ్ ఇమేజ్ ఇచ్చి చేంజ్ ద ఫర్ కలర్ టు బ్లూ అని ఇచ్చాను. సో ఇలా మనం ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ కలర్ కూడా చేంజ్ చేసి చూద్దాం. సో ఇలా మనం ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ని కూడా మనకు కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. నా వాన్ 2.6 ఫీచర్ యూజ్ చేసి ఇమేజ్ టు వీడియో జనరేట్ చేసి చూద్దాం. ఇక్కడ నేను ముందు క్రియేట్ చేసిన డాగ్ ఇమేజ్ ఇచ్చి ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేస్తున్నాను యూజింగ్ వాన్ 2.6. ఇక్కడ నేను రెజల్యూషన్ అండ్ డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేస్తున్నాను. ఇలా విత్ ఆడియో మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ వేలో క్లింగ్ O1 ఫీచర్ యూజ్ చేసి మనం ఇంతకుముందు జనరేట్ చేసాం కదా డాగ్ వీడియో, అది అప్లోడ్ చేసి చేంజ్ డాగ్ టు క్యాట్ అని ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం. ఇలా మనం ఆబ్జెక్ట్ ఆర్ థింగ్స్ని స్వాప్ చేసుకోవచ్చు. నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి చూద్దాం. చేంజ్ బ్యాక్గ్రౌండ్ టు మౌంటైన్స్ అని ఇచ్చాను. సో నాకు ఇక్కడ చేంజ్ అయిపోయింది. సో ఇలా క్లింగ్ O1 ఫీచర్ యూజ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ స్వాపింగ్, కలర్ ఆర్ లేదా వెదర్ లేదా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. నా క్లింగ్ 2.6 ఫీచర్ యూజ్ చేసి మనం వీడియో విత్ లిప్సింక్, మనం ఇచ్చిన డైలాగ్ లిప్సింక్తో పాటు మనకి వీడియో జనరేట్ చేస్తుంది. సో జనరేట్ చేసి చూద్దాం. నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చి డ్యూరేషన్ అండ్ యాక్సెప్టేషన్ క్లింగ్ 2.1 0 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. Look at my fluffy tail. Let's play in the leaves.
మనం లిప్ సింక్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇందాక ప్రాంప్ట్తో జనరేట్ చేశాను కదా, ఇమేజ్ అండ్ డైలాగ్ ఇచ్చి క్రియేట్ చేసి చూద్దాం. Hi, I made it with Higgsfield II. Creating cute videos has never been this easy. ఇలా లిప్ సింక్ వీడియోస్ కూడా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. Made it with Higgsfield II. Creating cute videos has never been this easy. నా హిగ్స్ఫీల్డ్లో న్యూగా లాంచ్ చేసిన సినిమా స్టూడియో ఫీచర్ చూద్దాం. ఈ సినిమా స్టూడియో ఫీచర్ యూజ్ చేసుకొని ఎండ్ టు ఎండ్ ఫిల్మ్ మేకింగ్ కూడా మనం చేయొచ్చు, వితౌట్ ఎనీ క్రూ, వితౌట్ ఎనీ కెమెరాస్, వితౌట్ ఎనీథింగ్. ఈ ఒక్క టూల్లోనే మనకి ఇమేజ్ అండ్ వీడియో జనరేషన్ కూడా ఒకటే దగ్గర ఉన్నాయన్నమాట. సో దట్ మనం ఈజీగా ఒకే దగ్గర ఇమేజ్ అండ్ వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ జనరేషన్ కోసం మనకి బ్యాచెస్ సైజ్ అండ్ రెజల్యూషన్ అండ్ యాక్సెప్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చి మనం అండ్ ఆల్సో మనం కెమెరా యాంగిల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రియల్ టైం కెమెరాస్ ఇచ్చారు. రియల్ కెమెరాస్ యూజ్ చేసుకొని ఫోకస్ అన్నీ సెట్ చేసుకొని మనం ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. మన సినిమాటిక్ పిక్చర్ టైప్ ఇమేజెస్ అనేవి లేదా షార్ట్స్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను బ్యాచ్ సైజ్ 2 సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 2 ఇమేజెస్ నాకు జనరేట్ అవుతున్నాయి. సో ఇక్కడ రియల్ టైం పిక్చర్స్ లాగా, యానిమే పిక్చర్స్ లాగా, సినిమాటిక్ లాగా మనకి క్రియేట్ అయ్యాయి ఇమేజెస్. సో ఇక్కడ మనం యానిమేట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే మనం వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కూడా యానిమేట్ చేయొచ్చు. ఇక్కడ వాట్ నెక్స్ట్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మల్టీ షార్ట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 క్లిక్తో మనం మల్టీ షార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లిక్ చేశాను, మల్టిపుల్ షార్ట్స్ నాకు క్రియేట్ అవుతున్నాయి. అంటే ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, అప్పర్ వ్యూ అన్నీ 365 డిగ్రీస్ వ్యూ మనకి షార్ట్స్ లాగా క్రియేట్ అవుతుంది. మనకి కావాల్సిన షార్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ యూజ్ చేసి మనం వీడియో క్రియేట్ చేసి చూద్దాం. ఇక్కడ నేను స్టార్ట్ ఫ్రేమ్లో నేను ఇందాక క్రియేట్ చేసిన ఇమేజ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మనం కావాలంటే ప్రాంప్ట్ ఇవ్వచ్చు, లేదంటే కెమెరా మూమెంట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ ప్రాంప్ట్ వద్దు, ఓన్లీ జస్ట్ కెమెరా మూమెంట్స్ కావాలి అంటే మనం ఇక్కడ కెమెరా మూమెంట్స్, యాంగిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాక్సెప్ట్ రేషియో 16:9 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో నేను ఇక్కడ 5 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మనకి ఆడియో కావాలంటే ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్లో కావాలన్నా కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. బ్యాచ్ సైజెస్ ఎన్ని వీడియోస్ కావాలి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ 1 బ్యాచ్ సైజ్ సెలెక్ట్ చేసుకొని వీడియో జనరేట్ చేశాను. వితౌట్ ప్రాంప్ట్ కెమెరా మూమెంట్ సెలెక్ట్ చేసుకొని మనం ఇంకొక వీడియో జనరేట్ చేసి చూద్దాం. ఇలా మనకి చాలా కెమెరా యాంగిల్స్ ఉంటాయి. మనకు కావాల్సిన యాంగిల్ మనం జనరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డ్రోన్ షాట్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేస్తున్నాను. సో ఇలా మనం కావాల్సిన కెమెరా యాంగిల్ ప్రకారం మనం షార్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. మన దగ్గర కాన్సెప్ట్ ఉంటే చాలు, మనం ఈజీగా వీడియోస్, సినిమాటిక్ షార్ట్స్ అనేవి మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో
సో ఇలా హిగ్స్ఫీల్డ్ ఏఐ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మనం ఫేస్ స్వాప్, ఇమేజ్ అప్స్కేల్ లేదా క్యారెక్టర్ స్వాప్, డ్రా టు ఎడిట్ ఇలా మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. చాలా టూల్స్ ఉన్నాయి. నానో బనానా ప్రో, ట్రెండింగ్ టూల్స్, ఇంకా వీడియోస్కి కూడా సినిమా స్టూడియో, ఇంకా వ్యాన్ 2.6, లిప్సింగ్ స్టూడియో, ఇట్లా సొరాటో, ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి. మనం ఏ ఫీచర్ అని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రైసింగ్ ఆల్సో కూడా మనకి చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే ఇస్తున్నారు. అండ్ ఆల్సో క్రియేటర్స్కి కూడా చాలా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. చెక్ చేయండి. బేసిక్, ప్రో, అల్టిమేట్, క్రియేటర్ ప్యాకేజ్లో కూడా మనకి చాలా అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అన్ని ఫీచర్స్కి అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. సో ఇలా మనం ప్యాకేజ్ తీసుకొని మనం ఈజీగా వీడియోస్ ఆర్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ టీమ్ ప్యాకేజ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.